5 కాదు 10 కాదు సుమారు 70 ఎకరాల గిరిజనుల భూమి కాజేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో అధికారులను ప్రజాప్రతినిధులను మేనేజ్ చేస్తూ ఫేక్ డాక్యుమెంట్లు కూడా సిద్ధం చేసేస్తున్నారు. ఇది న్యాయం కోసం గిరిజనులంతా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆ 70 ఎకరాల వెనుక అసలేం జరుగుతోంది? ప్రస్తుతం నేను విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఆగూరు అనే గ్రామంలో ఉన్నాను. ఇదంతా కూడా ఒక ట్రైబల్ ఏరియా. సుమారు ఇక్కడ 3 గ్రామాలు అయితే ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. అందరూ కూడా ట్రైబల్సే. కేవలం భూమిని నమ్ముకుని వీళ్ళందరూ కూడా ఇక్కడ జీవిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, వీరు సాగు చేసుకున్నటువంటి భూమి ఇప్పుడే కాదు, 100 ఏళ్ళ నుంచి సాగు చేసుకునే భూమి ఇప్పుడు కొంతమంది భూబకాసుల కన్నుపడి వీళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇదంతా కూడా కొండని ఆనుకుని ఉన్నటువంటి భూమి. ఇదంతా కూడా పోడు పట్టాలు ఇవ్వాల్సినటువంటి భూమి. ఈ గిరిజనులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా పోడు పట్టాలు ఇవ్వాల్సినటువంటి భూమి. ఎందుకంటే ఇదంతా కూడా మెట్ట ప్రాంతంలో ఉన్నటువంటి భూమి. ఇక్కడ సరైన పంటలు కూడా వేసుకోలేనటువంటి పరిస్థితి కేవలం వారి కష్టంతోనే. ఎందుకంటే కేవలం వారు మాత్రమే సాగు చేయగలిగే భూమి మాత్రమే ఇదంటే నమ్మశక్యం కాదు. ఎందుకంటే ఎటు చూసినా కొండలు మొత్తం అంతా కూడా రాయిలు అనమాట. అంతా కూడా పూర్తిగా రాయితో నిండి ఉన్నటువంటి భూమి. కానీ వాళ్ళందరూ కూడా కాయ కష్టం చేసుకుని దీన్నే జీవనాధారంగా చేసుకుని బ్రతుకుతున్న పరిస్థితులు. అందరూ కూడా సుమారు అటు అనంతగిరి కావచ్చు, అరకు కావచ్చు, ఇటు అదేవిధంగా బొండపల్లి కావచ్చు, అంటే కొన్ని గిరిజన గ్రామాలు, అంటే కొన్ని గిరిజన ప్రాంతాల నుంచి అక్కడ ఉపాధి లేక, సరైన సాగు చేసుకునే భూమి లేక వాళ్ళు బ్రతకడానికి ఇబ్బందులు పడుతూ ఈ యొక్క మెంటాడ మండలంలో ఏదైతే ఈ 3 గ్రామాలు ఈ గ్రామాలకు వచ్చి బ్రతుకుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సుమారు వాళ్ళ ముత్తాతల నుంచి కూడా ఇదే భూమి మీద నమ్ముకుంటూ చిన్న చిన్న తోట పంటలు ఇలాంటివి వేసుకుని బ్రతుకుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో అయితే ఇలాంటి భూమి మీద ఇప్పుడు కొంతమంది భూబకాసుల యొక్క కన్ను పడింది. పడడంతో పాటు అనేక సంవత్సరాల నుంచి వీరు కూడా ఇదే విషయాన్ని అటు అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నారు. అదేవిధంగా వీరు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అనేక సంవత్సరాల నుంచి కూడా అనేక మంది వీళ్ళు ఇబ్బంది పెడుతున్నా కానీ పోరాటాలు చేస్తూ వారి స్వశక్తి మీద బ్రతుకుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు ఏంటి భూమి యొక్క ప్రధానమైన సమస్య ఏంటి, ఎవరు ఈ భూమి మీద కన్నేశారు ఏంటి, వాళ్ళని ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నించేది. ఇక్కడ గిరిజన రైతులు మనతో ఉన్నారు. చెప్పండి, మొత్తం ఎన్ని కుటుంబాల యొక్క భూమి మీద ఇక్కడ నివసిస్తున్నాయి? 75 కుటుంబాలండి. ఇక్కడ ప్రధానమైన సమస్య ఏంటి? ఎవరు దీన్ని? ఊరు కాదు, 4 ఊర్లు. చెడుగోడలస, సంగంగుడ్డి, ఈ సంగంగుడ్డి, పెద్దగూడెం, పణుకువాడ వలస. 75 కుటుంబాలు. ఓకే, అంటే ఇప్పుడు ఈ భూమి మీద ఎవరు కన్నేశారు ప్రధానంగా సంజీవరావు పేట ముందు కన్నేసాడు. దాంతో అలా తగులుతోనే నడుస్తున్నాం. మనం చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా బాధలతోనే నడుస్తున్నాం. ఇప్పుడు ఆ కేజీ తగదు, ఈ పట్టాలు రాలేదండి. అంటే ఇంత ముందు ఎప్పుడైనా మీరు ఇక్కడ ఉన్నట్టు ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ అధికారుల దృష్టి తీసుకెళ్లారా ఈ విషయం? తీసుకెళ్ళారు. కలెక్టర్ గారి దృష్టికి ఎన్నో చెట్లు తీసుకెళ్ళారు. ఎమ్మెల్యేలు కూడా వచ్చి చూసినారుగా ఖాతరు చేయలేదు. విన్నారుగా, ఎన్నో దశాబ్దాల నుంచి సాగులో ఉన్న తమ భూములకు పట్టాలివ్వాలని మెంటాడ మండలం ఆగూరు రెవెన్యూ పరిధిలో ఉన్న గిరిజన గ్రామాల ప్రజలు కోరుతున్నారు. రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉన్న సర్వే నంబర్ 239, 240, 241, 242లో సుమారు 70 ఎకరాల భూముల్ని 80 కుటుంబాల గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. కొండకు ఆనుకుని ఉన్న ఈ భూమిలో వివిధ రకాల పంటలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇదంతా మెట్ట ప్రాంతం కావటంతో కేవలం అపరాలు, జీడి మామిడి లాంటి పంటలను మాత్రమే పండించడం సాధ్యమవుతుంది. వీటి పెట్టుబడికే ఇక్కడి రైతులు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పోడు పట్టాలు లేకపోవటంతో రైతు భరోసా లాంటి పథకాలకు కూడా దూరమవుతున్నారు. అయితే ఏదైతే ఈ మెంటాడ మండలం ఆగూరు గ్రామం చుట్టుపక్కల 3-4 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల పరిధిలో ఉన్న భూమికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలిసిన వాళ్ళు కూడా మనతో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ సమస్య ఎప్పుడు ఉత్పన్నమైంది? ఎవరు దీని మీద కన్నేసారంటే వారైతే ఒక ఫ్లేడర్, ఒక సంజీవరావు అనే పేరు అయితే చెప్తున్నారు. ఏంటి అసలు ఏంది ఈ యొక్క సమస్య ఏంటి ప్రధానంగా? నమస్కారం అండి. ఇది విజయనగరం జిల్లా మెంటాడ మండలం ఆగూరు రెవెన్యూలో ఎదురువాడ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ భూమి అండి. ఈ భూమి గిరిజనులు మొదటి నుండి సాగు చేస్తున్నారు. ఇప్పుడు 50 ఏళ్ళ నుండి తోటలు వేసుకొని, పత్తి పంటలు వేసుకొని, జీడి తోటలు వేసుకొని ఫలసే అనిపిస్తున్నారు. సంగం గుడ్డు వలస, కిందగూడెం గ్రామాలు ఏర్పాటు చేసుకున్నారు. అయితే 15 సంవత్సరాల నుండి ఆయన తప్పుడు పట్టాలు సృష్టించుకొని
ఈ రిజర్వ్ ఫారెస్ట్ భూమిని ఆక్రమించుకోవాలని చూశాడు, బెదిరిస్తుండు. ఈ ఊరు వదిలి వెళ్ళిపోండి, మీకు ఎంతో కొంత డబ్బులు ఇస్తాము, లేదంటే మీకు చంపేస్తామని కూడా బెదిరిస్తుండ్రు. ఒక అటవీ అధికారి మధ్యవర్తిని పెట్టి వాళ్ళ అనుసరులు తమ్మిరాజుపేటలో ఉన్నారు, వాళ్ళ చేత కూడా బెదిరిస్తుండ్రు. 2020లో దూసిరావు అనే మండల రెవెన్యూ అధికారి మెంటాడలో పనిచేసేటప్పుడు జనవరి 15వ తారీఖున అర్ధరాత్రిన ఈ పట్టాలు డూప్లికేట్ పట్టాలు చేసి బండారు సంజీరావుకి, అలాగే గులిపల్లి జయపాలరావు అని ఎంఆర్ కాలు నిక్సలేరు, జామీ చెందిన వాళ్ళు మరొక 5గురిని, తమ్మిరాజుపేట చెందిన మరొక 10 మంది చేత తప్పుడు పట్టాలు ఆన్లైన్ చేయించుకొని ఇప్పుడు పట్టాలు పొంది గైతన డీసీసీ బ్యాంకులో 15 లక్షల రూపాయలు వాళ్ళు వాడుకున్నారండి. అది కూడా ఏంటంటే మేము వెళ్ళి చెప్పాము, ఫిర్యాదు ఇచ్చాము, రికవరీ చేస్తామని చెప్పారు. అలాగే రెవెన్యూ అధికారులకు సంబంధించి అయితే మేము కలెక్టర్ లేరు, సుమారు 30 ఏళ్ళ నుండి దీనికి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి, ఇది ఇప్పుడు రిజర్వ్ ఫారెస్ట్ భూమి అని చెప్పేసి మేము వెళ్ళి కోరుతున్నాం. అధికారులు వచ్చి చూస్తుండ్రు. ఇప్పుడున్న మెంటల్ రెవెన్యూ అధికారి కె శ్రీనివాసరావు భూమి మీదకి వచ్చారు, సర్వే చేయించారు, పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. మన గ్రీవెన్స్ రోజున కూడా కలెక్టర్ అంబేద్కర్ గారిని కలిసాము, ఆయన కూడా ఎంఆర్ఓతో మాట్లాడారు. తక్షణమే ఎవరైతే బండారు సంజీరావు ఉన్నారో, జయపాలరావు ఉన్నారో వాళ్ళకి ఈ భూమి మీద లేరు కాబట్టి వాళ్ళకి అన్న క్యాన్సిల్ చేయాలి. ఈ గిరిజనులు నివాసం ఉండి ఇక్కడే బోర్ వేసుకున్నారు, అలాగే రేషన్ కార్డులు, కరెంటు అన్ని సదుపాయాలు పొందారు కాబట్టి ఇన్నేళ్ళు నీ భూమిని నమ్ముకుని ఉన్నారు కాబట్టి వాళ్ళకి వెంటనే పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మెంటాడు తహసీల్దార్కి మేము ఉన్నప్పుడు ఆదేశించారండి. ఆయన చేస్తామని చెప్పారు. ఇది భూమికి సంబంధించి వీళ్ళు ఇప్పటి నుండి ఈ ప్రాంతంలో ఈ పక్కనే భూమి కొనుక్కోండి, ఆయన ఇది కొన్నిగా ఉందని చెప్పేసి, ఇది గిరిజనులు అమాయకులు అని చెప్పేసి వాళ్ళు ఈ భూమి మీద కన్నుపడి తప్పుడు పట్టాలు సృష్టించుకున్నారు. ఎంఆర్ఓ పైన చర్య తీసుకోవాలి, ఈ పట్టాలు పొందిన పైన కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము కోరుతున్నాం అండి. అయితే ఇప్పుడు మీరు అనేక ఆరోపణలు చేశారు, అధికారుల మీద ఆరోపణలు చేశారు, సంజీవరావు అనేది ఎవరైతే భూమి మీద కొన్నేస్తారు ఆయన మీద ఆరోపణలు చేశారు, ఎంఆర్ఓ మీద కూడా ఆరోపణలు. దానికి సంబంధించి సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నాయా? దానికి సంబంధించి ఇప్పుడు అదేవిధంగా మీరు స్పందనకు వెళ్ళినటువంటి ఎన్ని సంవత్సరాల నుంచి వెళ్తారు, సాక్ష్యాలు మీ దగ్గర ఉన్నాయా? ఏమైనా ఆధారాలు కానీ ఉన్నాయండి, ఉన్నాయి. ఒకసారి చూపించండి. మాకు సంబంధించి మేము సుమారుగా 30 ఏళ్ళ నుండి దరఖాస్తులు పెడుతున్నామండి ఎంఆర్ఓ గారికి. 2 ఎంఆర్ఓలు మాత్రం గిరిజనులే నివాసం ఉన్నారు అని చెప్పి వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చారు, జాబ్ కార్డులు ఇచ్చారు, కరెంటు బిల్లులు ఉన్నాయి, కరెంటు పోల్స్ ఉన్నాయి, ఊర్లు ఉన్నాయి. అలాగే 2 ఎంఆర్ఓలు ఆదిబాబు గారు, అలాగే టి రామకృష్ణ ఎంఆర్ఓ గారు కూడా గిరిజనుల నివాసం ఉన్నారని చెప్పేసి ఈ సర్టిఫికెట్లు కూడా ఇచ్చారండి. ఇది మాకు దగ్గర ఉన్న ఆధారాలు, ఈ ఆధారాలు తప్పించి వేరే ఆధారాలు లేవు. ఆయన అయితే ఆన్లైన్ చేసుకుంటూ మేము ఒక విఆర్ఓ మధ్యవర్తిని పెట్టుకొని ఎంఆర్ఓని కొనేసుకొని ఈ దూసరావైన వాడిని లక్షలాది రూపాయలు ఇచ్చి ఆయన లోపరుచుకొని ప్రలోభం లొంగాడు. ఆయన ఆ లొంగడం వల్ల వీళ్ళకి ఈరోజు మమ్మల్ని గిరిజనుల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు బెదిరిస్తున్నారు. ఇది చాలా అన్యాయం. అందువల్ల వీళ్ళు తక్షణమే పట్టాలు ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఈ భూమి ఆయన పేరు మీద ఉందా? ఏదైనా భూమి ఆయన పేరు మీద ఏమైనా ఉందా దీని మీద? ఉందండి. ఈ భూమి మీద ఆయన పేరు నమోదు చేయించుకోండు. పట్టా డూప్లికేట్ పట్టాలు పొందాడు. సాగు వీళ్ళు ఉన్నారు, పట్టాలు ఆల్ పేరుని ఇచ్చారు. వాళ్ళు మధ్యవర్తుల ద్వారా మీకు ఎంతో కొంత ఇచ్చేస్తాం, మీరు అందరూ ఈ భూమి వదిలి వెళ్ళిపోండి, ఊళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోండి అని చెప్పేసి మీరు అమ్మాయి గిరిజనులు ఈ కేసులు పెట్టేస్తామని కూడా బెదిరిస్తుండండి. అది అంటే ఇప్పుడు మరి ఈ భూమి ఇప్పుడు వీళ్ళ పేరు మీద అంటే పోడి పట్టాలు ఇవ్వాలంటే ఎట్లా మరి ఏ విధంగా ముందుకెళ్తే సాధ్యమయ్యే అవకాశం ఉంది? అంటే ప్రధానంగా ప్రభుత్వం అమ్ముడైపోతుంది మేము చెప్పలేం కానండి. ఇప్పుడున్న ఎంఆర్ఓ చాలా నిజాయితీకున్నాడు, కలెక్టర్ నిజాయితీకున్నారు, జాయింట్ కలెక్టర్ కూడా నిజాయితీగా చెప్పారు. అక్కడ గిరిజనుల నివాసం ఉన్నారు కాబట్టి వెంటనే ఆయనకి నోటీస్ ఇచ్చి తొలగించాలి. వీళ్ళకి ఇప్పుడు సాగులు ఉన్న వాళ్ళందరూ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే మా గిరిజనులు కూడా ఎన్నో ఏళ్ళ నుండి మాకు పట్టా రావాలి, దీని మీద బ్యాంక్ లోన్ పొందాలి, ఇతర ప్రభుత్వ రైతులు గట్లు వేసుకోవాలనుకున్నా, ఉపాధి హామీ ధర పొందాలనుకున్నా, ఈ లబ్ధి పొందాలనుకుంటే పట్టా ఉండాలని చెప్పేసి వీళ్ళు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు సార్. సో మీరు చెప్పండి, మీరు కూడా అనేక సంవత్సరాల నుంచి ఇక్కడే, మీ తాత ముత్తాతల నుంచి ఇక్కడే ఉంటున్న పరిస్థితి అయితే ఉంది. మరి అధికారులు మీకు న్యాయం చేస్తారన్న నమ్మకం ఏమైనా ఉందా? నమ్మకం ఉందనేసి అంటే ఇంతకుముందు అంతే మరి నమ్మకం లేదు, కానీ ఇప్పుడంతే ప్రెజెంట్ అయితే కొంత నమ్మకం వచ్చింది. ఇప్పుడు చెప్పారు కదా రామ్ గారు, అదే కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ కొద్దిగా నెమ్మదిగా బాగా పర్వాలేదు, ఈయన బాగా చూసుకుంటారు అనేసి ఒక నమ్మకం మీద ఉన్నాం ఇప్పుడైతే ప్రెజెంట్. ఇంతకుముందు అయితే మరి కొద్ది నమ్మకం తక్కువే, అయినా భూములు అయితే వెళ్ళట్లేదు. భూములు మన చేతిలో ఉన్నాయి, ఆయన చేతుల్లో పట్టాలు, అదే తేడా. ఇప్పుడు గత ప్రభుత్వంలో భూములు రీసర్వే పేరుతో సర్వే చేశారు, అప్పుడు మీ గ్రామంలోకి రాలేదా ఎవరు కూడా? ఎవరు రాలేదండి గత సంవత్సరం అయితే. ఇప్పుడైతే వచ్చారు మొన్న విఆర్ఓ, తర్వాత సర్వే వచ్చారు, వచ్చి సర్వే చేసి వెళ్ళిపోయారు.
అయితే జామి మండలానికి చెందిన సంజీవరావు అనే న్యాయవాది భూమిపై కన్నేసి ముప్పు తిప్పలు పెడుతున్నారని స్థానికులు చెప్తున్నారు. ఓసారి పట్టాలు కూడా సిద్ధం చేశారని, దానిపై కొన్నేళ్లుగా పోరాడుతున్నామని వాపోతున్నారు. ఆయనతో పాటు గతంలో పనిచేసిన తహసీల్దార్, ఓ అటవీశాఖ అధికారి కూడా తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇలాంటి మెట్ట భూమిలో అసలు ప్రధానంగా ఏ పంటలు సాగిస్తున్నారు, వీరి యొక్క జీవనాధారం ఏంటి, వీరు ఎలా బ్రతుకుతున్నారో మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, అసలు ఈ భూమిలో మీరు ఏ పంటలు పండిస్తుంటారు? గంటి శివుడి వేసుకుంటున్నాం, ఉలవసేలు. మరి వర్షాలు లేక ఇప్పుడేమో మా అమ్మ వాళ్ళు జీడి మొక్కలు వేసుకున్నాం, పెంచుకుంటున్నాం. అప్పుడు నుంచి సోలు, గంటలు, ఉలవసేలు, పొగ మొక్కలు వేసుకుండే వాళ్ళమి. ఇప్పుడేమో జీడి మొక్కలు వేసుకొని అవే కాలాస చేసుకొని బతుకుతున్నాం. మీకు తెలిసి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? మాకు తెలిసి మా తాత తండ్రులు ఏమో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం వచ్చిన నుంచి వాళ్ళు చేసిందే మాకు ఇది. వాళ్ళే భూమిలోకి వచ్చారు, అప్పటి నుంచి సాగు చేస్తున్నారు. అప్పటి నుంచి కూడా మేము అతకారంగా ఈ భూమిలోను వదలకుండా చేసుకుంటున్నాం. మీరు చెప్పండి, అంటే ఓన్లీ మీరు ఇక్కడ పని చేసుకోవడం, బయట ఇంకేమైనా పనులు ఉంటాయి మీకు బతకడానికి? మరి ఇదే పని అండి. మరి గంటలు సోలు అప్పుడు వేసుకుండేవారు. మరి ఇప్పుడు అవి చుట్టుపట్లు మరి మొక్కలు వేసేయడంతో మరి మేము కూడా మొక్కలు వేసుకుంటున్నాము. మరి ఇదే పంట మీద ఉందో ఏదో అవసరం బట్టి కొండకి కంపకి వెళ్ళి ఏ కంపో కర్రో తెచ్చి అమ్ముకొని దానితో జీవనోపాధి చేసి ఈ భూమిలో నమ్ముకొని ఉన్నాం. మా పెద్దల నుంచి చేసిన భూమి, మా వచ్చే రాకముందు ఈ భూమిలో ఉన్నాము. ఇప్పుడు వచ్చి తిరుగుతున్నాము, కానీ మాకు పట్టాలు ఇవ్వడం లేదు. మరేటో మా పేదలకి ఇంకా ఇప్పటికి పట్టించుకోవడం లేదు. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏం పండిస్తుంటారు? జీడి పండిస్తుంటారా? జీడి పండిస్తున్నామండి. ఇదంతా మీరు ఎక్కడ మరి అమ్మడం ఎక్కడ? ఇదంతా మీరు వ్యాపారం? మా వ్యాపారం మరి మా ముందుగా మరి వాడకాలు చేసి తినేస్తాము. మరి దాంట్లోని వచ్చింది పంట అప్పులు తీరుస్తాం. అంటే మీరు ముందే ఎవరైతే వ్యాపారస్తులు డబ్బులు తీసుకొని పంట వేస్తుంటారు. మరి మాకు ఏదో అవసరాలు ఆధారాలు ఉన్నప్పుడు మరి కష్టాలు సుఖాలు అప్పుడు మరి తీసుకుంటాం, వాటికి అమ్ముతాము. సో ఇది ఈ గంట్లు, చోళ్ళు ఇలాంటివి వేసుకునే వీళ్ళందరూ కూడా జీవనాధారం సాగిస్తున్న పరిస్థితి. ఇప్పుడు అది కూడా సరిగా వేసుకోలేని పరిస్థితి. దాన్ని కూడా వ్యాపారస్తుల ద్వారా అప్పులు చేసి తెచ్చుకొని జీడి తోట లాంటివి వేసుకునే జీవితాన్ని ముందుకు సాగిస్తున్నటువంటి దుర్భరమైన జీవితాన్ని వీళ్ళు గడుపుతున్నారు. ఓ పక్క భూబకాసురులు వీళ్ళ మీద పడి భూమిని దోచుకోవాలని చూస్తున్నారు, వీరేమో కాయ కష్టం చేసుకుని బ్రతుకుతున్న పరిస్థితి. మరి అధికారులు వీరికి ఎలాంటి న్యాయం చేస్తారో వేచి చూడాలి. ఇక ఈ ప్రాంతంలో నివసించే గిరిజనుల పరిస్థితి చూస్తే ఆశ్చర్యం కలక్క మానదు. ఇప్పటికీ మట్టి గోడలున్న ఇండ్లు, పూరి గుడిసెల్లోనే జీవనం సాగిస్తున్నారు. మేకలు, కోళ్లను పెంచుకుంటూ పేదరికంలో బతుకుతున్నారు. వీళ్లలో చాలా మందికి తమ భూమి ఆక్రమణకు గురవుతోందనే విషయం కూడా తెలియదు. ఏదైతే ఈ 70 ఎకరాల మెట్ట భూమి ఉందో, ఈ మెట్ట భూమిని సాగు చేస్తూ జీవిస్తున్నటువంటి ఆ గ్రామాల పరిస్థితిని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడొచ్చు వారి యొక్క, అంటే ఎవరైతే ఈ భూమిలో సాగు చేసుకుంటున్నారో గిరిజనులు, వారి యొక్క స్థితిగతులు, యొక్క ఆర్థిక స్థితిగతులు మనం ఒకసారి చూడొచ్చు. వారి ఇల్లులు ఎలా ఉన్నాయి, నివసిస్తున్నటువంటి ఇల్లులు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి మనం చూసే ప్రయత్నం చేయొచ్చు విజువల్స్లో. అదేవిధంగా మనం ఎటు చూసినా కానీ వారి యొక్క ఆర్థిక స్థితి ఏంటి, వారు ఎంత పేదరికంలో జీవిస్తున్నారో కూడా మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. చిన్న చిన్న పూరిపాకలు వేసుకుని వాటిపై చిన్న తార్పాలిన్లు వేసుకుని, అంటే ఎండకి నీడకి ఇబ్బంది, అంటే ఎండకి వానకి ఇబ్బంది లేకుండా వారు జీవిస్తున్నటువంటి పరిస్థితిని ఒకసారి గమనించవచ్చు. ఇటువంటి మేకలు కావచ్చు, కోళ్ళు కావచ్చు, ఇటువంటివి అంటే మేపుకుంటూ ఇదే జీవనాధారంగా వీళ్ళందరూ కూడా బ్రతుకుతున్నటువంటి పరిస్థితి. సరైన ఉపాధి లేదు, జీవనోపాధి లేనటువంటి పరిస్థితి. ఆర్థిక స్థితిగతులు కూడా అంతంత, చాలా అంటే అంతంత మాత్రం అన్నా కూడా ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది మనకి. చూడొచ్చు ఒక్కసారి ఇల్లులు మనం చూడొచ్చు, అంటే ఎప్పుడు పడిపోతాయో తెలియదు. చిన్న వర్షం వస్తే కూలిపోతుందేమో అన్నట్టు ఉన్నది. గోడ మనం చూసుకోవచ్చు, చిన్న వర్షం పడితే కూలిపోయేటట్టే ఉంది. అప్పుడే గోడలన్నీ కూడా బీటలు వచ్చినాయి, మట్టి గోడలు ఇవన్నీ కూడా చిన్న చిన్న పూరిపాకలు, ఒక మనిషి దొరడానికి కూడా వీలైనటువంటి పరిస్థితి లోపల మనం చూసుకోవచ్చు. ఒక కరెంటు కానీ ఎటువంటి ఫెసిలిటీ లేదు. జస్ట్
జస్ట్ ఒక మంచం ఉంది అంతే, ఒక చిన్న మంచం ఏర్పాటు చేసుకున్నారు, ఒక కట్టెల పొయ్యి అంతే. ఇదే అంటే వీళ్ళ యొక్క జీవనాధారం ఈ విధంగా ఉంటుంది. కనీసం ఇంటికి డోర్ కూడా లేనటువంటి పరిస్థితి. ఒక గవర్నమెంట్ బోర్డు ఎక్కడో పడిపోతే దాన్ని తీసుకొచ్చి వీళ్ళు పెట్టుకున్నటువంటి పరిస్థితి. అంటే ఏమైనా లోపలికి వెళ్ళకుండా, కుక్కలు కానీ ఇటువంటి లోపలికి వెళ్ళకుండా, అంటే టోటల్గా గ్రామం అంతా కూడా ఇదే పరిస్థితి. చెట్లను ఆధారంగా చేసుకుని వీళ్ళు జీవిస్తున్నటువంటి పరిస్థితి. ప్రకృతినే వీళ్ళు ఆధారంగా చేసుకుని బ్రతుకున్న ఎక్కడ చూసినా మనం చూసుకోవచ్చు. అంటే ఒక స్టాండర్డ్ ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా చిన్న చిన్న రేకులు వేసుకుని ఉన్నటువంటి, అంటే పశువులు ఏదైతే పశువులు నివసిస్తున్నాయో వాటికి ఏ విధంగా అయితే గూడు కట్టారో మనుషులు నివసించడానికి కూడా అదే రకమైన గూడులు కట్టుకుంటూ వీళ్ళందరూ కూడా నివసిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి భూమిపై కొంతమంది భూబకాసుల్లో కన్నేసినటువంటి దురదృష్టకరమైన సంఘటనలు అయితే ప్రస్తుతం మనకి సమాజంలో జరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏ విధంగా జీవిస్తున్నారు వీళ్ళు, ఏంటి అసలు ఈ భూమి అసలే వేరొకరు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి విషయమైనా వీళ్ళకి తెలుసా? ఒక్కసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఇక్కడ మీరు సాగు చేస్తున్న భూమిని వేరొకరు కబ్జా చేయాలని ఆ విషయం తెలుసా మీకు అసలు? తెలియదండి. ఈ మధ్యన అడుపుని మాటలు పెట్టానండి, మాకు తెలియదండి స్పష్టంగా. వాళ్ళు మాటలే, వాళ్ళు కూడా బెదిరిస్తారు. మన గార్డు కూడా వచ్చారు, వాచర్ గారు. అతను అలాగా అంటున్నారు, ఇమ్మడిట్లో మీకు 12 సంవత్సరాలు 14 సంవత్సరాలు జైలు చేస్తా, అతను భూమి అయిపోయింది, ఇదిగోండి కాగితం నన్ను సర్వీస్ చేయమరో నన్ను అంటున్నారండి. అది మాకు అలాంటి పెద్దలు వచ్చి చెప్పడం కానీ మా వాళ్ళకి మాకు తెలియదు. అదేనండి. తాగడానికి నీరే ఉంటాయా? గవర్నమెంట్ ప్రభుత్వం ఏదైనా కుళాయిల ద్వారా నీరు సరఫరా చేస్తుందా? బోర్లు ఇచ్చారు. ఏదైనా ఆరోగ్యం బాగోపోయినా హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏంటి పరిస్థితి? మోసుకొని వెళ్ళడమే. ఎక్కడికి వెళ్తారు మోసుకొని? మెంటాడ గైపున్నారు. అక్కడికి వెళ్తారా? ఓకే. అది అంటే వీరు కనీసం ఆరోగ్యం బాగోలేకపోయినా ఇక్కడ నుంచి ప్రజలు, అంటే ఎవరైతే పేషెంట్లో వాళ్ళు మోసుకొని హాస్పిటల్కి తీసుకెళ్లాలని అయితే వీళ్ళందరూ చెప్తున్న పరిస్థితి. మీరు చెప్పండి, అంటే ఇక్కడ ఏం పండిస్తున్నారు మీరు ఇక్కడ? పండించలేదు, చీడి మాడి ఏదో అది పూలు చేతనే, లేకపోతే లేదు. అది ఎప్పుడో అది వచ్చినప్పుడు పండిస్తాం, అప్పుడు అది కాస్తే, లేకపోతే లేదు. మరి అంతవరకే, మరి ఇంకేటి చేస్తాం. ఇప్పుడు మీరు ఎలక్షన్లు వస్తే ఓట్లు వేస్తున్నారు, ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా వస్తారా మీ దగ్గరికి అసలు? రాయే, ఎప్పుడు వస్తారు, ఆ టయానికి వస్తారు. మరి అప్పుడు కానీ మరి లేదు, రోడ్లు లేవు, ఏటి లేవు. సరైన ఇల్లులు కూడా లేని పరిస్థితి అయితే ఉంది. ఇల్లు లేవు, ఇల్లులు మాకు ఇల్లు కావాలంటే అది చేసేస్తామంటారు. మరి అప్పుడు వెనకెట్టేస్తాం. ఇల్లు రాదు, ఆ రోడ్లు లేదు, నీళ్ళు చేస్తారు. నీళ్ళకి బోర్ తీసినారు, బోర్ వచ్చినప్పుడు నీళ్ళు ఉంటుందా, లేనప్పుడు లేదు. అంతంతే అందున ఉంటుంది. కనీసం మీ గ్రామానికి రోడ్డు కూడా లేని పరిస్థితి. రోడ్డు లేదు, రోడ్డే లేనట్టే ఉన్నది. మరి రోడ్డు ఎక్కడ ఉన్నది? రోడ్డు మరి బళ్ళు వెళ్ళడానికి రోడ్డు లేదు, ఒక హాస్పిటల్కి మోసుకొని వెళ్ళాలి. సో ఇది వీళ్ళ ఒక పరిస్థితి. కనీసం ఏంటంటే ఎన్నికల టైంలోనే ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కూడా వచ్చే పరిస్థితి. కనీసం గ్రామానికి రోడ్డు కూడా లేని పరిస్థితి. సరైన వాటర్ ఫెసిలిటీ, ఎప్పుడు అదే వాటర్ ట్యాంక్ ఉన్నా కానీ ఎప్పుడు నీరు వస్తున్నాయో ఎప్పుడు రావో కూడా తెలియని పరిస్థితి. మరోపక్క ఎవరైతే ఈ భూమి మీద సాగు చేసుకుని వాళ్ళందరికీ కూడా ఇటీవలే రిజర్వ్ ఫారెస్ట్గా భూమి కావడం, ఫారెస్ట్ అధికారులు కూడా వచ్చి బెదిరిస్తున్నారని చెప్తున్నారు. సో టోటల్గా మనం చూసుకున్నట్లయితే వీళ్ళందరూ కూడా ఎటువంటి జీవనం సాగిస్తున్నారు, ఎటువంటి ఇబ్బందులు గురవుతున్నారో కూడా మనం చాలా స్పష్టంగా చూపించే ప్రయత్నం చేసింది బిగ్ టీవీ. మొత్తం ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ 70 ఎకరాల భూమి ఏదైతే ఉందో వీరందరూ కూడా ఇక్కడే దీన్ని, అంటే ఈ భూమినే ఆధారంగా బ్రతుకుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎంత దుర్భరమైన జీవితం గడుపుతున్నారో కూడా మనం చూసాం. వీళ్ళందరూ కూడా ఎప్పుడే అంటే ఎన్నో ఏళ్ళ నుంచి కూడా వీళ్ళని అనేక మంది ఇబ్బంది పెడుతున్నారు. ప్రస్తుతం సంజీవన వ్యక్తి ఇబ్బంది పెడుతున్నట్లయితే స్థానిక గిరిజనులు చెప్తున్నటువంటి పరిస్థితి. అధికారులు మారుతున్నా కానీ మా యొక్క పరిస్థితులు అయితే మారడం లేదు. భూమిని మా పేరు మీద ఇంకా కనీసం పోడు పట్టాలు కూడా లేని పరిస్థితి. మరి ప్రస్తుత అధికారులు చేస్తామని చెప్తున్నారు తప్ప ఎప్పుడు చేస్తారో ఇంకా సరైనటువంటి ఒక స్పష్టత లేదని వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటికైనా తమకు న్యాయం చేయండి వాళ్ళందరూ కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇది టోటల్గా ఏంటంటే మెంటాడ మండలం ఆగూరు చుట్టుపక్కల ఉన్నటువంటి సుమారు 3-4 విలేజెస్ సంబంధించి ఒక ల్యాండ్ ఏ విధంగా కబ్జా గురవుతుంది, ఈ యొక్క గిరిజనుల స్థితిగతులు ఏంటి, వారు ఏ విధంగా దీనికోసం పోట్లాడుతున్నారు. ఎందుకంటే తాత ముత్తాల నుంచి కూడా వీరు ఇదే భూమిపై సాగు చేస్తూ ఇక్కడే జీవిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ వీళ్ళందరికీ కూడా ఇప్పటికీ కూడా పోడు పట్టాలు కూడా లభించలేదు. అదేవిధంగా కొంతమంది ఆక్రమణదారులు వస్తున్నారు, వెళ్తున్నారు, ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది అధికారులు కూడా తమను బెదిరిస్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది అధికారులు ఎవరైతే ప్రలోభాలకి గురి చేస్తున్నారో వాళ్ళకి లొంగిపోయి తమను ఇబ్బంది పెడుతున్న పరిస్థితి అయితే ఉందని వీళ్ళందరూ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. కెమెరామెన్ హరీష్తో శివశంకర్, బిగ్ టీవీ, విజయనగరం.